అభి తెలుగు టీవీకి స్వాగతం. నేను మీ స్వాతి. నంద్యాల జిల్లా అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓ అనురాగ్ మీనా మీడియాకు ముఖ్యంగా అటవీ సంరక్షణ, వన్యప్రాణుల సమస్యలు, ఇటీవల జరిగిన సంఘటనల గురించి సమాచారం ఇవ్వడానికి, నల్లమల్ల అడవులలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యల గురించి మరియు గత 2023 సంవత్సరం వేటగాళ్ల చేతిలో బలైన పులిని, వేటగాళ్లు పులి గోర్లను తీసి విక్రయించిన 5 గోర్లను అధికారులు ఛేదించారు. మిగతా 5 విషయమై అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. ఈ బాధితులను క్రమక్రమంగా మహానంది, గోపవరం, నంద్యాల జిల్లా బాధితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ మరియు జెడ్ నాసిర్ జా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నంద్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముద్దాయిలను నంద్యాల జిల్లా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సైంటిఫిక్గా కాదు, ఇంకోటి కూడా కాదు, మన దైవ పురాణం ప్రకారం కూడా అది నేరమే. అది ఏ మతం కావచ్చు, ఏ కులమనం కావచ్చు, కానీ మనకు మన ప్రకృతి సహాయపడే జంతువులు ఎవడైతే అంతరించిపోవాలనుకుంటాడో వాడి జీవితం అంతరించిపోతుంది. మేము చెప్పే ఒకటే సూచన ఏంటంటే, మీ ద్వారా మీ సహాయం మాకు కావాల్సింది ఏంటంటే, ఇది కొనడము, వాడు అమ్మినోడేమో సేఫ్ జోన్లో ఉంటాడు అనుకోవచ్చు, వాడు దొరుకుతాడు, వాంతో పాటు కొన్నోడు కూడా నేరస్తుడే. తెలియక మన దగ్గర డబ్బు ఉందని కొంత బిల్డప్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దొరికినట్టు. ఇప్పుడు అది మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అదేదో ధరించుకుంటే నేను కోర్టు సంపాదిస్తానని ఫీల్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా అత్యాశగా పోతున్నాడు. కాబట్టి మేము చెప్పే సలహా ఒకటే, ఎవడు కూడా అటవీ ఉత్పత్తులు ఎటువంటి పరిస్థితుల్లో అది ఫేక్ కావచ్చు, జినైన్ కావచ్చు, ఈ రెండు దయచేసి కొనొద్దు. ఒక జీవిని చంపి వేసుకొని అది ఎంత బాధపడి ఉంటుంది, అది వేసుకుంటే మనకు అరిష్టం తప్పక ఏమీ లేదు. ఇది ఒక్కటే మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజలకు ఇచ్చే సలహా ఒకటే. సార్, దీంట్లో ఎంతమంది టీం పాల్గొన్నారు సార్? ఇప్పుడు దాదాపు మేము 20 to 25 మెంబర్స్ ఉన్నారు. 3 రేంజ్ ఆఫీసులు ఉన్నారు, ఒక 20-25 మంది స్టాఫ్ ఉన్నారు. ఇది అందరి సహకారంతో లాస్ట్ 3 days నుంచి కాదు, ఇది 3 months నుంచి మేము పై అధికారుల నుంచి సమాచారం మేము వాడిని స్టడీ చేస్తూ అంతా చేస్తే ఈ స్టేజ్కి వచ్చింది ఇది. కాబట్టి మీరు చేయాల్సింది ప్రచారం ఎక్కువ ఏంటంటే, ప్రతి ఒక్కడు అడవి ప్రాంతం ఉన్నాడు, అడవిలో వచ్చి అన్నీ తింటున్నాడు. ఇప్పుడు ఆ వాటర్ కానీ ఇంకోటి అడవి సోర్స్ నుంచి వచ్చేదే ఈ భూములకు కానీ ఇంత సస్యశామం ఉన్నాయండి. అవే కాక అడవి జంతువులు ఏదో వస్తుంటాయి పొరపాటున వాటర్ కొంగోటు, దాన్ని వేటకు ఉచ్చులేసి చంపేస్తే రాబోయే కాలంలో వాళ్ళు చాలా తీవ్రమైన పరం ఎదుర్కొంటారు. టీం కంటిన్యూస్ ఒక స్పెషల్ టీం పాన్ చేశారు. ప్రతి ఒక్క డివిజన్ కూడా త్వరలో మా FD గారు మీకు అన్ని సమాచారాలు ఇస్తారు. ఎందుకంటే దీనికి సపరేట్గా ఆయన ముక్కుపాదం మోపాలని నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి సపరేట్ టీములు తయారు చేశాడు. అది ఒక్కడు 14,000కు అమ్మినాడు 2 గోర్లు. మనకు ఎట్లా దొరికిందంటే ఫోన్పే ద్వారా అతను పేమెంట్ చేసినాడు. ఆ ఫోన్పే ట్రేస్ అవుట్ చేసినాము. ఈ నేరం ఇప్పుడుది కాదు, ఇది 2023 8 జూన్ 2023 ఇది వాళ్ళు వీడియో రికార్డ్ చేసి అవి చేసినందుకు అవి మనకు ట్రేస్ అవుట్ అయినాయి. సార్ వాళ్ళు కొంచెం పై అధికారులకు ఫారెన్సిక్ దానివల్ల ఇంకా కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి పై అధికారులు మాకు ఇలాంటి మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఒక టీం ఫార్మ్ చేసి టీం వల్ల మేము ఇంతమందిని పట్టుకోగలము. ఇంకా కొంతమంది ఎంక్వైరీలో రావచ్చు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఏం చేశారు సార్ వాళ్ళంతా? అంటే కొన్ని అమ్ముకున్నారు, కొన్ని